సీఎం రేవంత్ రెడ్డి రాక కోసం పాలమూరు ప్రజలు ఎదురు చూస్తున్నారని దేవరకద్ర ఎమ్మెల్యే జీఎంఆర్ అన్నారు. ముఖ్యమంత్రి పర్యటనలో ప్రాజెక్టులపై ప్రధానంగా సమీక్ష ఉంటుందని తెలిపారు. సీఎం టూర్ పై విపక్షాలు నోటికి వచ్చినట్టుగా మాట్లాడితే ఊరుకునేది లేదని జీఎంఆర్ హెచ్చరించారు. మరిన్ని డీటెయిల్స్ ను మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగబోతుంది. ఈ నేపథ్యంలో అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేశారు. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలు కావచ్చు, పలు కీలక అంశాలపై చర్చ సాగే విధంగా ఉంది. ప్రస్తుతం మన దగ్గర దేవరకద్ర ఎమ్మెల్యే జీఎంఆర్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సీఎం రేవంత్ రెడ్డి జిల్లాకు రానున్నారు. ఆయన పర్యటన ఎట్లా ఉండబోతుంది, దానికి సంబంధించి నియోజకవర్గం నుంచి మీరు ఏమి ఆయన ముందుంచబోతున్నారు? గౌరవ ముఖ్యమంత్రి గారు జిల్లాల పర్యటనలో భాగంగా మొదటగా మహబూబ్నగర్ జిల్లాకే రావడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు అంటే ప్రజల వద్దకే పాలన అనే విధంగా ప్రజా సమస్యలు తెలుసుకొని ఆ ప్రజా సమస్యలను అక్కడే పరిష్కరించాలనే లక్ష్యంతోన ఈరోజు ఉమ్మడి జిల్లాకు సంబంధించిన టోటల్ 14 నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలతోన, ఆ సంబంధిత శాఖ అధికారులతోన, ఆ జిల్లా కలెక్టర్లతోన, అదేవిధంగా ఇరిగేషన్కి సంబంధించి, ఎడ్యుకేషన్కి సంబంధించి, హెల్త్కు సంబంధించిన ఇష్యూస్ మీద సమీక్ష చేయాలన్న ఆలోచనతోన తానే స్వయంగా మహబూబ్నగర్ జిల్లాకు మధ్యాహ్నం 12:45 కలెక్టరేట్కు రాబోతూ ఉన్నాడు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన ఆల్ ఎమ్మెల్యేస్ కూడా అక్కడ ఉండబోతూ ఉన్నారు. అదేవిధంగా ఇరిగేషన్ శాఖ మంత్రి గారు, ఇన్ఛార్జ్ మినిస్టరు దామోదర్ రాజనరసింహ గారు, జూపల్లి కృష్ణారావు గారు, చిన్నారెడ్డి గారు, వీళ్ళందరూ కూడా కార్యక్రమానికి హాజరవబోతూ ఉన్నారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ప్రధానంగా ఇరిగేషన్కి సంబంధించి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మన అంటే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి పాలమూరు రంగారెడ్డి గత పాలకులు దాన్ని స్టార్ట్ చేసి 28,000 కోట్ల ఖర్చు పెట్టి 28 ఎకరాలకు కూడా నీళ్ళు ఇవ్వకపోవడం ఈరోజు మళ్ళీ ప్రగల్భాలు పలుకుతూ మేము మీద నీళ్లు తీసుకొచ్చినాము, మేము పాలమూరు సస్యశ్యామలం చేసినామని చెప్పేసి తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు. అంటే ఈరోజు మాజీ మంత్రిగా ఉన్నటువంటి నిరంజన్ రెడ్డి సైతం కూడా ఎమ్మెల్యేల వ్యవహారం పైన ఒకవైపు రాహుల్ గాంధీని కావచ్చు, మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి మీద కూడా ఆరోపణలు చేశారు, విమర్శలు చేశారు. దాన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు కొందరు మాట్లాడితే ఎట్లుందంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంటుంది. మీకు ఎందుకంటే గత 10 సంవత్సరాలు నీవు కేసీఆర్ పక్కనే ఉన్నావు. ఒకసారి ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్గా పనిచేసినావు, తర్వాత ఎమ్మెల్యే గెలిచి మంత్రిగా ఉన్నావు. అప్పుడు లేని నీతి ఇప్పుడు గురించి మాట్లాడుతూ ఉన్నావు కదా. 10 సంవత్సరాలు కేసీఆర్ ఎంబడి ఉన్నప్పుడు వివిధ పార్టీలకు సంబంధించిన దాదాపు 60 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువులను కొన్నట్టు కొని మీ పార్టీలో జాయిన్ చేసుకున్నప్పుడు రాజ్యాంగం గుర్తు రాలేదా? ఆ రోజు మీకు మీ తెలివి ఎక్కడ పోయింది? మరి ఆ రోజు మీకో నీతి మాకో నీతే. ఈరోజు మీరు ఆ రోజు ముఖ్యంగా భయపెట్టించి, భయభ్రాంతులకు గురి చేసి, ప్రలోభాలకు గురి చేసి ఆ రోజు ఎమ్మెల్యేలను పార్టీలోకి చేర్చుకొని ఇతర పార్టీల నుంచి తీసుకొచ్చిన వాళ్ళని మంత్రి పదవులు కూడా ఇచ్చింది. ఆ రోజు రాజ్యాంగం ఎక్కడ పోయింది? మరి ఆ రోజు ఎందుకు అడగలే మీరు రాజీనామా చేయమని చెప్పేసి? ఈరోజు ముఖ్యంగా మా పార్టీలకు, మీ పార్టీల టీఆర్ఎస్లో గెలిచిన వాళ్ళు ఎందుకు వస్తూ ఉన్నారు? మీ పార్టీ మనుగడ లేకపోవడం వల్ల. మీ పార్టీ మనుగడ పూర్తిగా ప్రశ్నార్థకంగా తయారైపోయింది. రేపు పొద్దున రాబోయే రోజుల్లో ఈ టీఆర్ఎస్ అనేది మొత్తం బొందబెట్టి తుడిచిపెట్టుకోబోతూ ఉంది. ఆ పార్టీలో ఎవరు ఉండే పరిస్థితుల్లో కూడా లేదు. కాబట్టి రాజకీయంగా భవిష్యత్తులో ప్రజలకు సేవ చేయాలనుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రజాపాలన అందిస్తూ ఉంది చాలా పారదర్శకంగా. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు అందరినీ కలుస్తున్నాడు, అందరికీ అపాయింట్మెంట్స్ ఇస్తున్నాడు, సమస్యలను తెలుసుకొని పరిష్కరించే విధంగా ముందుకు వెళ్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి గారి పాలన పట్ల ఆకర్షితులై టీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ రేపు రాబోయే రోజుల్లో బీజేపీ పార్టీలోని ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీలోకి రాబోతూ ఉన్నారు. సో ఈరోజు నిరంజన్ రెడ్డి గారు ఈరోజు పెద్దగా నీతులు మాట్లాడుతూ ఉన్నాడు. అసలు నీ స్థాయి ఏంది? రాహుల్ గాంధీ గారి గురించి స్థాయి అనేది, నువ్వెంత పెద్ద అవినీతి పరుడవో నీ పక్కనే ఉన్న నీ వనపర్తి ప్రజలు నేను ఎందుకు కూడా కొట్టిర్రు? నువ్వు 50,000 మెజార్టీతో గెలిచిన వ్యక్తివి. వితిన్ 5 years లోపల 25,000 ఓట్లతోన ఓడిపోయిన వెంటనే నువ్వు ఎంత పెద్ద అవినీతి పరుడవో ఆ ప్రజలకు తెలుసు. సో అట్లాంటి వ్యక్తివి రాహుల్ గాంధీ గారి గురించి, రాజ్యాంగం గురించి మాట్లాడే స్థాయి అర్హత లేని వ్యక్తివి. 10 తర్వాత 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సంబంధించి, విభజనకు సంబంధించిన అంశాల గురించి ప్రస్తావన వచ్చే క్రమంలో కూడా బీఆర్ఎస్కు సంబంధించిన వాళ్ళంతా కూడా తిరిగి ఒక అధికారులను నిర్మిస్తున్నారు, కమిటీని ఏర్పాటు చేస్తున్నారు. ఇదంతా కూడా హాస్యాస్పదం అంటూ కూడా దీనిపైన ఆరోపణలు చేస్తున్నారు. దాన్ని ఎట్లా చూస్తారు? తెలివిలేని దద్దమ్మలు మీరు మరి జగన్మోహన్ రెడ్డిని పిలుచుకొని మీరు అలైబలై ఆడుతారు కదా ప్రగతి భవన్. ఆ రోజు లేదా మీకు ఆ తెలివి? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అనేటోడు మనం పూర్తిగా తెలంగాణకు వ్యతిరేకి.
తెలంగాణ నీళ్లు పోతిరెడ్డిపాడు కాడ 100,000 క్యూసెక్ల నీళ్లు దోసుకపోయి మన నీళ్లు మన దోసుకపోయి నా వ్యక్తిని తీసుకొచ్చుకొని మీరు ప్రగతి భవన్లో పండగ పెట్టుకొని బిర్యానీలు తిన పెడితిరి, ఇంకేమేమో చేసిరి. అప్పుడు లేని ఈ వ్యవహారము ఇప్పుడు ఎందుకు మీకు గుర్తొచ్చింది? చంద్రబాబు నాయుడు గురించి అందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి. హైదరాబాదు అభివృద్ధిలో చంద్రబాబు నాయుడు కూడా ఆ రోజు కీలక పాత్ర పోషించిన వ్యక్తి. ఈరోజు ఐటీ రిఫార్మ్స్ తీసుకురావడంలో చంద్రబాబు నాయుడు కూడా ఆ రోజు హైదరాబాద్కి హెల్ప్ చేసిన వ్యక్తి. సో తప్పేముంది? ఉమ్మడి రాష్ట్ర సమస్యలు కొన్ని ఉన్నాయి. ఎందుకంటే విభజన హామీలన్నీ ఉన్నాయి. హామీలన్నీ నెరవేర్చాలి, హామీలన్నీ కలిసికట్టుగా ఉండాలి, పని చేసుకోవాలి, అభివృద్ధి వైపు నడవాలి, ఆ సమస్యలు పరిష్కారం చేసుకోవాలని చెప్పేసి కమిటీలు వేస్తారు. అప్పటికప్పుడు కూర్చుని సమస్యలు పరిష్కారం అయితే మీలాగా తప్పుడు నిర్ణయాలు తీసుకునే వాళ్ళం కాదు. మేము రాజ్యాంగం పట్ల గౌరవం ఉన్న వ్యక్తులము, రాజ్యాంగం ప్రకారం నడుచుకునే వ్యక్తులం. కాబట్టి ఆ అధికారుల కమిటీ చేసి అధికారులు ఇచ్చిన నివేదికను బేస్ చేసుకొని మేము ఏదైనా నిర్ణయం తీసుకుంటాం తప్ప రాత్రికి రాత్రే అప్పటికప్పుడే ఏదో రాజు తలుచుకుంటే దెబ్బల కొదవనట్టు మీ కేసీఆర్ లాగా తప్పుడు నిర్ణయాలు తీసుకొని ఆర్థికంగా రాష్ట్రాన్ని దివాళీ దించే పరిస్థితిలో మేము లేము. ముందర నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఏమైనా అభివృద్ధి అంశాలను ఆయన ముందుంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. మెయిన్ ఎజెండా చాలా విషయాలు నిన్ననే రివ్యూ మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు మన మహబూబ్నగర్కి వస్తూ ఉన్నారు కాబట్టి ముఖ్యంగా నా దేవరకద్ర నియోజకవర్గానికి సంబంధించి ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి కోయిల్ సార్ ప్రాజెక్టు ద్వారా గతంలో టీఆర్ఎస్ వాళ్ళు ఏం చెప్పినారు? ఇదే హరీష్ రావు ఏదో ప్రగల్భాలు వలుకుతా ఉన్నావు కదా, నువ్వు స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నావు కదా, నీవు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు దేవరకద్రకు వచ్చి ఏం చెప్పినావు? కోయిల్ సార్ కింద 50,000 ఆయకట్టుకు నీరు అందిస్తామని చెప్పేసి 50 ఎకరాలకు కూడా నీళ్ళు ఇయ్యలేని వ్యక్తులు. సో ఈరోజు ఆ పెండింగ్ పనులు ఏవైతున్నాయి ఆ పెండింగ్ పనులను పూర్తి చేసి అదనంగా ఒక 20 నుంచి 25,000 ఎకరాలకు ఆయకట్టుకు నీరు అందించే ప్రణాళిక ఉంది. ఆ విషయాలను కూడా ముఖ్యమంత్రి గారి నోటీస్కి తీసుకుపోతా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ శంకర సముద్రం ప్రాజెక్టుకు సంబంధించిన R&R ఇష్యూ ఉంది. అది కూడా లాంగ్ పెండింగ్ సమస్య. 2014 నుంచి ఆ సమస్య అట్లే పెండింగ్ ఉంది కాబట్టి ఆ సమస్యను కూడా పరిష్కరించమని చెప్పేసి ముఖ్యమంత్రి గారి దృష్టికి ఆల్రెడీ తీసుకుపోయినాము. మళ్ళీ కూడా సరళ సాగర్ ఏదైతుందో అది ప్రపంచంలోనే సైంటిఫికల్గా కట్టిన ప్రాజెక్టు కాబట్టి దాన్ని కూడా బ్యూటిఫికేషన్ తయారు చేపించేసి ఒక పర్యాటక కేంద్రంగా సరళ సాగర్ను తీర్చిదిద్దాలి. అదేవిధంగా లిఫ్ట్లు ఉన్నాయి, చాలా మటుకు లిఫ్ట్లన్నీ కూడా పెండింగ్ పడి ఉన్నాయి. ఆ లిఫ్ట్లను కూడా రిపేర్లు చేయించి మళ్ళీ అందుబాటులోకి తీసుకురావాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోతా ఉన్నాం ఇరిగేషన్కి సంబంధించి. అదేవిధంగా హెల్త్కి సంబంధించి దేవరకద్రలో 100 బెడ్ హాస్పిటల్ కంప్లీట్గా చేయడానికి పూర్తి స్థాయి అనుమతులు. ఇదేవిధంగా కొత్తకోటలో 50 బెడ్ హాస్పిటల్కి సంబంధించి గత పాలకులు ఏదో తూతూ మంత్రంగా అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ లెటర్లు తీసుకొచ్చారు తప్ప దానికి సంబంధించిన ఫైనాన్షియల్ క్లియరెన్స్ ఏది లేకుండే ఇప్పుడు అన్నీ కూడా శాంక్షన్ చేయిస్తూ ఉన్నాం. అవన్నీ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి అక్కడ 100 బెడ్ హాస్పిటల్, ఇక్కడ 50 బెడ్ హాస్పిటల్, అదేవిధంగా ప్రతి మండల్ హెడ్ క్వార్టర్లో అంటే ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఉన్నాయి, అవన్నీ కూడా అప్గ్రేడ్ చేయమని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని ఆల్రెడీ అడగడం జరిగింది. ముందుకు తీసుకెళ్లబోతా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా దాదాపు 3 నుంచి 4 గంటల సమయం కేటాయించి ఈ రివ్యూ మీటింగ్లో ఇవన్నీ అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన సమస్యలన్నీ కూడా పరిష్కరించే విధంగా రివ్యూ చేయబోతా ఉన్నాడు. తదనంతరం 5 గంటలకు ముఖ్య కార్యకర్తల సమావేశం కూడా మహబూబ్నగర్ హెడ్ క్వార్టర్లో ఏఎస్ఎన్ గార్డెన్లో నిర్వహించబోతా ఉన్నాం. కాబట్టి దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసినాము. ముఖ్యమంత్రి రాక కోసము పాలమూరు ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. చూస్తున్న మొత్తంగా సీఎం రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్కు వస్తున్న సందర్భంగా నియోజకవర్గ సమస్యలతో పాటు ప్రాజెక్టులపైన ప్రత్యేక దృష్టి సారించామని, ముఖ్యంగా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలతో పాటు అన్ని రకాలుగా ప్రజలకు నిత్యం తోడుంటామని చెప్పి ఒకవైపు బీఆర్ఎస్ చేస్తున్నట్టు ఆరోపణలో ఎటువంటి వాస్తవం లేదు. అలా మాట్లాడే ముందు ఖచ్చితంగా ఒకసారి ఆలోచించి మాట్లాడాలి, లేదంటే తగిన బుద్ధి చెప్తామని చెప్పి కూడా దేవరకద్ర ఎమ్మెల్యే జిఎంఆర్ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇక్కడ లేటెస్ట్ అప్డేట్. కెమెరా పర్సన్ నగేశ్వర్ శంకర్ గౌడ్, బిగ్ టీవీ, వనపర్తి నుండి.